జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై. గట్టిగానండి, భారత్ మాతాకి. ఎందుకంటే ఈ దేశంలో మాత్రమే ఇలాంటి మోస్ట్ పవర్ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు కలగజేసే సినిమాలు ఈ దేశంలో రావడానికి మాత్రమే ఆస్కారం ఉంది. ట్రాన్స్ఫార్మర్స్ అని ఆ మధ్యన కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా అంతా చూస్తున్నప్పుడు సినిమా చివరిలో టైటిల్స్ రోల్ అవుతున్నప్పుడు యదా యదా హి ధర్మస్య ఆ శ్లోకం వేశారండి. దేర్ ఇండియా ఈజ్. రాబోయే రోజుల్లో కొట్టండి, రాబోయే రోజుల్లో భారతదేశపు ఆధ్యాత్మిక వైభవం ఏమిటో ఈ దేశం చెప్పబోతోంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కడ మొదలవుతాయో చరక సంహితలో ఒక గొప్ప శ్లోకం ఉంది మిత్రులారా. దాని తాత్పర్యం ఏమిటంటే, నీ స్వార్థం కోసం ప్రకృతిని, నీ స్వార్థం కోసం సమాజాన్ని ఉపయోగించుకుంటే నువ్వు చాలా గొప్ప యాక్టరు కాబట్టి పక్కన వాళ్ళు కూడా ఈ యాక్టింగ్ని గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ ప్రకృతి మాత్రం దాన్ని గ్రహించి ఇమ్మీడియట్గా వాడిని అక్కడి నుంచి తొలగిస్తుందట. అది చెప్తోంది చరక. అంత లోతులకు వెళ్ళిన తపస్సులు ఈ దేశం నుంచి ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞాన సంపద పవర్ ఏమిటో చెప్పారు. ఇవాళ అతను ఎంత తపస్సు చేసి ఉండకపోతే యుగంధర్ ముని, ఆ పేరుకు తగ్గట్టుగానే ముని ఎంత తపస్సంపన్నుడో చాలా అధ్యయనం చేసిన తర్వాత, ఇందాక మిత్రులు కూడా అన్నారు, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. ఏ సౌండ్ వింటే, ఏ సౌండ్ పవర్ఫుల్ వైబ్రేషన్స్ వింటే రాక్షసులు అది తట్టుకోలేక వెళ్ళిపోతారో, వాళ్ళకి అది నెగిటివ్ వైబ్రేషన్స్గా వినిపిస్తుందో, అదే సౌండ్ విన్నప్పుడు దేవతలు తత్ర దేవత ఆహ్వాన లాంఛనం, అదే దేవతలు నిన్ను వచ్చి ఆశీర్వదించడానికి నీ గడపలోకి అడుగు పెడతారో, అది ఆ గంట, అది నేను ఈ కాన్సెప్ట్ పట్టుకుని మీకు స్పైడర్ మ్యాన్ సినిమాలో కూడా మీకు ఆ సౌండ్ వింటే వాడు టెన్షన్ పడిపోతాడు చూడండి, ఆ విలన్. సో సౌండ్లో అంత ఉందనేది ఆ సౌండ్ సైన్స్ని, దీన్ని ఏదో కెరడోస్కోప్ ఏదో సంథింగ్ ఏదో స్కోప్ అంటారు. అందులో సౌండ్, ఇందాక భరణి గారు చెప్పినట్టుగా ఆ సౌండ్ని రికార్డ్ చేస్తే, ఓంకారం పవర్ అండ్ సూర్యుని నుంచి వచ్చే సౌండ్ని రికార్డ్ చేస్తే, అది దాన్ని రికార్డ్ చేసి స్క్రీన్ మీద చూస్తే అది శ్రీచక్రం అయిందని చెప్తారు. అంతటి గొప్ప ఈ దేశ సంపద, జ్ఞాన సంపదని ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ విత్ ఎన్లైటైన్మెంట్, అది నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, ఈ సినిమా ద్వారా అసలు నేను ఇక్కడికి ప్రధానంగా రావడానికి కారణం మా సాయి కుమార్ అనే ఆత్మబంధు తన గాత్రంతో ఎన్నో వేల మందికి జీవం పోసిన ఒక మహానటుడు. ఆయన కర్ణాటక వెళ్ళినప్పుడు నాకు గాన కంఠీరవ అని బిరుదు ఇచ్చారు. మీకేమో ఇక్కడ గాత్ర కంఠీరవ అని బిరుదు ఇక్కడ ఇస్తున్నారు. ఆయన కొడుకు, ఆయనకి ఈ సినిమా సక్సెస్ ద్వారా, ఆల్రెడీ ఈ సినిమా గొప్ప సక్సెస్, ఇంతకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలా మాట్లాడి మేము కూడా థ్రిల్ ఫీల్ అయ్యామని చెప్తే ఇంకొంతమంది యాడ్ అయితే మాకు సంతోషం. ఇంకా ఘన విజయం ఇది సాధిస్తుందని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇది నిజానికి ఒక హారర్, ఒక థ్రిల్లర్, ఒక సస్పెన్స్, ఒక సైన్స్. నేను చాలా చోట్ల చెప్తుంటాను, భగవద్గీతను కూడా సైన్స్ అని పిలవండి, దాని ముందు స్పిరిచువల్ అని యాడ్ చేయండి. ఇట్స్ ఏ స్పిరిచువల్ సైన్స్. అంటే ఏది తెలుసుకున్న తర్వాత అది జ్ఞానము విజ్ఞానము రెండు కలిసి ఉంటుందో అది స్పిరిచువల్ సైన్స్. ఆ స్పిరిచువల్ సైన్స్ని ఈ సినిమా ద్వారా ఆయన చెప్పడానికి చేసిన ప్రయత్నంలో అసలు సినిమాకి మొదటి సక్సెస్ ఏమిటంటే, మీరు చూస్తున్న ప్రతి సన్నివేశాన్ని ఆ చూసే ఆడియన్స్ అలా కట్టి పడేయాలి, లాజిక్కి అతీతంగా. ఈ సినిమాలో గొప్ప విషయం ఏంటంటే, ప్రతిదీ లాజిక్కి లోపడే చాలా అద్భుతంగా తీశాడు ఆయన. ఆ ఫిక్షన్ని ఇలా తీయటం, ఇలా థ్రిల్లర్గా, ఒక హారర్గా తీసి దాన్ని మన శాస్త్రానికి ముడిపెట్టి, అది ఎంత అధ్యాయం గీత చెప్తుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని. అంటే ఎక్కడైతే ప్రధానంగా ఒక తపస్సు మొదలవుతుందో ఆ తపస్సుకి సమకూరే వాళ్ళందరూ అదృష్టవంతులు అవుతారు.
అలా ఈ సినిమాలో ప్రతి నటుడు అదృష్టవంతుడే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని అతను డీల్ చేసిన పద్ధతి ఆదికి డెఫినెట్గా ఇది నేను సాయి కుమార్ గారు ఇది నేను ఆది అనుకుంటా. అతనికి ముందు చాలా చాలా సినిమాలు చేశారు. గొప్ప మలుపు తిప్పిన ఈ సినిమా అతనికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను. వెరీ నియర్ ఫ్యూచర్ ఈ యుగంధర్ మురి గారికి కూడా ఇండస్ట్రీ అంతా ఆయన గురించి మాట్లాడుకునే రోజు అతి సమీప భవిష్యత్తులో ఉంటుందని. రెండవది సినిమా నేను అది నమ్ముతున్నాను. నేను సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, ఇట్లా పవర్ఫుల్గా డీల్ చేయగలిగే వాళ్ళల్లో పరమాత్మ ప్రవేశించి నేను ఏమనుకుంటానంటే భారతదేశం ఇప్పుడు చాలా 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 ఆనందకరంగా లేదు స్వామి. భారతదేశం ఆనందకరంగా లేదు. ఇతర దేశాలు వెళ్ళినప్పుడు మన దేశం గురించి గొప్పగా చెప్పుకుంటాం అంతే. కానీ ఈ దేశమే ఒక ధర్మ కేంద్రం, ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టిన కేంద్రం ఇది. ఇలాంటి దాంట్లో ఒక్కడే జాగృతావస్థ స్థితిలో నిరంతరం అలర్ట్గా ఉన్నవాడు ఒక్క మోడీ మాత్రమే అనిపిస్తుంది. మన హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్క మోడీ మాత్రమే అని. హిందూ జాతి దాదాపుగా నేను ప్రతి చోట ఆవేదన వ్యక్తం చేసి హిందూ జాతి చాలా గాఢ నిద్రలో ఉంది. మీలాంటి వాళ్ళ చిత్రాల ద్వారా ప్రకృతి చేయించుకుంటూ ఉంటుంది. నాకు మొన్న మధ్యన కార్తికేయ, ఇది ప్రకృతి కనుక ఆలోచన రాకపోతే మొన్న కార్తికేయ, నిన్న అఖండ, ఇవాళ ఈ శంబాల అనగానే నేను యాక్చువల్గా హిమాలయాల్లో అదృశ్య నగరం ఇది అనుకున్నాను. కానీ బట్ ఆ టైటిల్ జస్టిఫికేషన్ కూడా మీరు అద్భుతంగా ఇవ్వటం నాకు బాగుంది. అలా ఆదికి, అలాగే ఈ చిత్రంలో బంగారు తల్లిలాగా కనిపించిన అర్చనకి, తను అంటే చాలా పెద్ద క్యారెక్టర్ కాకపోవచ్చు కానీ ఆ కనిపించిన కాసేపు తనకి ఈ సినిమా చూసిన ఎంతోమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నీకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే నీ గొప్ప సినిమాలు నీకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో ప్రతి క్షణం మేము ఎంజాయ్ చేసాం చివరి వరకు. డైరెక్టర్ కొంతమంది ఇతను ఎందుకు గొప్ప డైరెక్టర్ చెప్తాను, సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మనమందరం కలిసి జర్నీ చేసిన రోజుల్లో కొంతమంది సబ్జెక్ట్ బాగా చెప్తారు, తీయలేరు. కొంతమంది తీయగలరు, అసలు చెప్పలేరు. సో ఆయన ఏమనుకున్నాడో దాన్ని వెండితెరకి ఎక్కించడంలో అతను 100% సక్సెస్ అయ్యాడు. ఇలాంటి డైరెక్టర్ దొరకటం, ఆ డైరెక్టరు దర్శకత్వంలో మన ఆది నటించటం, అలాగే ఈ సినిమాని సంకల్పించిన నిర్మాతలు, ముఖ్యంగా మీ టేస్ట్కి చాలా, అసలు దీన్ని మీరు సింగిల్ లైన్ ఆర్డర్లో చెప్తే ఇది ఆడుతుందంటారా అంటారు మీరు. అలాంటి ఈ సబ్జెక్ట్ని అంత పవర్ఫుల్గా స్క్రీన్ ప్లేని అంత పట్టుగా నడిపించడంలో సక్సెస్ అయిన అతనికి మీరు అవకాశం ఇవ్వడం, మీరందరూ కలిసి గొప్ప సినిమాని మీరు నిర్మించడం, ముఖ్యంగా మా ఆది వాడు నా బిడ్డతో సమానం. వాడికి ఇవాళ తనకి కుమారుడు కలగటం, ఇవాళ అందరూ వచ్చిన చాలా పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళందరూ, లలిత్ కుమార్, ఎదుర్కొండ సంతోష్ కుమార్ గారు, అట్లా చాలా గొప్ప వాళ్ళందరి ఆశీస్సులు ఈ సినిమాని త్రికరణ శుద్ధిగా. ముఖ్యంగా మాకు నచ్చింది ఈ దేశము ధర్మం పేరు, ఈ దేశంలో ఉన్న దైవం పేరు, దాన్ని స్పిరిచువల్ సైన్స్గా ప్రపంచానికి చూపించే ప్రయత్నంలో అసలు ఆ స్క్రీన్ ప్లే అద్భుతంగా చేశారు, సినిమాని అద్భుతంగా నడిపించారు. ఇంత థ్రిల్ కలగజేసిన మీకు శతాయుష్మాన్ భవ. మీకు అభినందనలుగా నా చేతిలో ఉన్న ఈ దివ్య గ్రంథాన్ని మీకు అందించడం రూపంలో నేను అభినందన తెలియజేస్తున్నాను. అందరూ పట్టుకోండి, మీకు విడివిడిగా నేను మళ్ళీ పంపిస్తాను.